హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకోసం మన మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేసే ఒక మంచి డ్రింక్ని అయితే చూపిస్తున్నానండి. మరి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. జీలకర్ర, వాము, సోంపు అండ్ కలోంజీ అండి. మనం జీలకర్ర, వాము, సోంపుని సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేను 1 కప్ జీలకర్ర తీసుకుంటే 1 కప్ సోంపు, 1 కప్ వాము తీసుకున్నాను. అండ్ కలోంజీ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కలోంజీ అనేది తక్కువ తీసుకోవాలి. అండ్ ప్రొసీజర్కి వస్తే ఫస్ట్ మనం ఒక బాండి తీసుకొని అందులో 1 కప్ జీలకర్ర వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. 5 to 6 మినిట్స్ వరకు మంచిగా డ్రై రోస్ట్ చేసేయండి. డ్రై రోస్ట్ అయిపోయాక నెక్స్ట్ ఇందులోనే మనం వాము కూడా చేసుకొని సేమ్ ప్రొసీజర్ అండి. మొత్తానికి వాము కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేయండి. మనం డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది రోస్ట్ అయినట్టు, మనకు మంచి ఫ్లేవర్ వాసన వచ్చేస్తుంది అనమాట. వాము కూడా అయిపోయాక నెక్స్ట్ 1 కప్ సోంపు కూడా తీసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోండి. మంచిగా రోస్ట్ చేసేసుకున్నాక వీటన్నిటిని పక్కన పెట్టేయండి. అండ్ ఇప్పుడు మనం అన్ని 1 కప్ తీసుకున్నాం కాబట్టి కలోంజీ కూడా ఒక 3 స్పూన్స్ తీసుకొని దాన్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసేయండి. కలోంజీ కూడా రోస్ట్ అయిపోయాక ఇవన్నీ జీలకర్ర, వాము, సోంపు ఇవన్నీ కూల్గా అయినప్పుడు ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టాక దీన్ని మనం గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలండి. అండ్ ఎలా తీసుకోవాలి అంటే ఒక గిన్నెలో 1 కప్ వాటర్ అండ్ 1 స్పూన్ ఈ పౌడర్ వేసుకొని బాగా బాయిల్ చేసేయండి. అండ్ ఇది మన డిన్నర్ అయిపోయిన 1 అవర్ తర్వాతకి అండ్ మార్నింగ్ లేసాక తీసుకోవచ్చు అనమాట. 1 అవర్ గ్యాప్ ఉండాలి టిఫిన్కి.